హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలోని పంచ్ నీడిల్ ఆర్ట్ ఒకటి చూద్దామండి. అది కూడా టీ షర్ట్ మోడల్లో చేశాను అనమాట. ఫన్ ఆర్ట్, ఇది సరదాగా ఉంటాయి టైంపాస్ ఆర్ట్స్ అనమాట. టీ షర్ట్ మోడల్ కీ చైన్ అనమాట. ముందుగా ఇలా డ్రా చేసుకుంటున్నాను. 2 ప్యానల్స్ కదా, 2 ప్యానల్స్ ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత పంచ్ నీడిల్ ఆర్ట్ చేసిన తర్వాత జాయిన్ చేసేయాలి. నీడిల్ అండ్ థ్రెడ్ యూస్ చేసి జాయిన్ చేసేస్తాను. ముందుగా అయితే పంచ్ నీడిల్ చూద్దామండి. ఇలా ఫ్రేమ్ ఫిక్స్ చేసేస్తున్నాను. జస్ట్ మనం రాంగ్ సైడ్ ఇలాగా బయటకు ఉండాలన్నమాట, అంటే మన సైడ్ ఉండాలి, రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి. పంచ్ నీడిల్ ఆర్ట్ చేయడానికి స్పెషల్గా క్లాత్ ఉంటుందండి, అది సపరేట్గా కొనాలి. నా దగ్గర ఇలా కాటన్ క్లాత్ ఉంది, దాని మీద చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఈ 2 కలర్ వులెన్ బండల్స్ని యూస్ చేస్తున్నానండి. అంతకు ముందు కూడా నేను 2 వీడియోస్ చేశాను. టెడ్డీ బియర్ ఒకటి, టెడ్డీ బియర్ ఫేస్ ఒకటి, అలాగే స్ట్రాబెర్రీ ఒకటి. వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫన్ ఆర్ట్ అనమాట. పంచ్ నీడిల్లో థ్రెడ్డింగ్ ఇలా చేయాలండి, ఆ వీడియోస్లో కూడా చూపించాను. యాక్చువల్గా ఇప్పుడు 2 ప్యానల్స్ ఇలా దగ్గర డ్రా చేశానండి. కాస్త స్పేస్ ఉంచాలి. నేను మళ్ళీ సెకండ్ ప్యానల్ ఇంకొకసారి డ్రా చేస్తాను. ఫస్ట్ ప్యానల్ అయితే ఇలా పంచ్ చేసేస్తున్నాను. క్లాత్ అనేది ఇలా టైట్గా ఫిక్స్ చేసిన తర్వాత ఫ్రేమ్కి ఇలాగ పంచ్ చేస్తూ వెళ్ళాలండి. కిందన మాత్రం ఇంకొక హ్యాండ్ సపోర్ట్, అంటే ఫింగర్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను. జనరల్గా అయితే దీనికి స్పెషల్గా క్లాత్ ఉంటుందండి. పంచ్ నీడిల్కి క్లాత్ అనేది, అది నేను పర్చేస్ చేయలేదు ఎందుకులే అని చెప్పి నా దగ్గర కాటన్ ఉంది కదా, అది వాడతాను కాబట్టి ఫింగర్ సపోర్ట్ ఇస్తున్నాను అనమాట. కిందన కాస్త మనం పంచ్ చేస్తున్నప్పుడు ఊలు కిందకి లాగాలి ఫింగర్స్తోని. ఇది పల్చగా ఉంది కదా నార్మల్ క్లాత్ కాబట్టి, అదే స్పెషల్ క్లాత్ అయితే అవసరం లేదు, జస్ట్ పంచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పంచ్ నీడిల్ ఆర్ట్తో ఏమైనా ఫ్రూట్స్ కానీ, టాయ్స్ కానీ, లేదా వెజ్జెస్ కానీ పంచ్ చేయొచ్చండి, బాగుంటాయి. ఈవెన్ మనం వాల్ హ్యాంగింగ్స్ కింద, హోమ్ డెకార్స్ కింద కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే కాస్త పేషెన్స్ అవసరం ఇలాంటి వాటికి చేయడానికి, టైం పడుతుంది. ఇవే కాకుండా పిల్లలవి ప్లెయిన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటి మీద మనం పంచ్ చేయొచ్చు అనమాట. వెజ్జెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, టాయ్స్ కానీ చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే ఇంకా వాళ్ళు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. బేబీ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవైనా సరే, లేదు అంటే టాప్స్ ఉంటాయి కదా ప్లెయిన్ టాప్స్, వాటి మీద కూడా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, బాగుంటాయండి. పంచ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పంచింగ్ సరిగా పడదండి, అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొని సెట్ చేసి మళ్ళీ పంచింగ్ చేయడమే. అలా ఒక 5-6 లైన్స్ చేసిన తర్వాత కలర్ చేంజ్ చేస్తానండి. కలర్ కూడా సేమ్ ఇందాకలా ఎలా అయితే మనం నీడిల్కి ఎక్కించామో మళ్ళీ అక్కడ కట్ చేసేసి ఈ కలర్ వేరే కలర్ మార్చేయడమే నీడిల్లోని. రైట్ సైడ్ ఇలా వస్తుందన్నమాట. లాస్ట్లోని ట్రిమ్ చేయాలండి, జస్ట్ లైక్ టర్కీ వర్క్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఇలా కొన్ని లైన్స్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ చేంజ్ చేసేస్తాను. లాస్ట్లోని ఇలా గమ్ పెట్టేస్తున్నానండి, స్టిఫ్నెస్ వస్తుందన్నమాట. ఇంకా మనం ట్రిమ్ చేస్తున్నప్పుడు రావు పైకి.
ఇక్కడ ఈవెన్గా ట్రిమ్ చేసేస్తున్నానండి. జస్ట్ లైక్ మనం పాంపామ్కి ఎలా అయితే ట్రిమ్ చేస్తామో అలాగేనమాట. మరీ లోపలికి కట్ చేసేయకూడదు, అందుకే ముందే గమ్ పెట్టేస్తాను అనమాట. ట్రిమ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో ఉంది కదా, అది కూడా సేమ్ అలాగే పంచ్ చేస్తాను. కలర్స్ మాత్రం రివర్స్గా నేను పంచ్ చేస్తాను. ఎల్లో ముందు తర్వాత రెడ్. సో 2 ప్యానల్స్ ఇలా పంచింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా ఉంచుతూ కట్ చేయాలి, గ్లూ పెట్టి అంటించేయాలన్నమాట. ఇలా అంటించేసిన తర్వాత డ్రై అవనిచ్చి సైడ్స్ అలాగే షోల్డర్ లైన్స్ స్టిచ్ చేసేయడమే నీడిల్ అండ్ థ్రెడ్ యూస్ చేసి. సో ఇలా సైడ్స్ షోల్డర్ లైన్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ట్రిమ్ చేసేయడమే జాగ్రత్తగా. అయిపోయిందండి. ఇప్పుడు 2 స్ట్రాండ్స్ వూల్ తీసుకొని క్రోచెట్ చేస్తానండి. జస్ట్ లైక్ మనకు ఒక థ్రెడ్ లాగా అనమాట క్రోచెట్స్ రాకపోయినా పర్లేదు. ఒక 5-6 స్ట్రాండ్స్ వూల్ తీసుకొని జడలాగా అల్లేసి దానికి అటాచ్ చేసేయడమే. లూప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, జస్ట్ కీ చైన్ హ్యాంగ్ చేయడానికి. పంచ్ నీడిల్ ఆర్ట్తోని ఎమోజీస్ కూడా చేయొచ్చండి. ఫన్ ఎమోజీస్ అనమాట, స్మైలీస్ అలా ఉంటాయి కదా, ఆ ఎమోజీస్ కూడా చేయొచ్చు కీ చైన్ హోల్డర్స్ కింద. సో మొత్తానికి ఇలా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీ పిల్లల ఫ్రాక్స్ మీద ఏమైనా ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ ఎమోజెస్ కానీ ట్రై చేయండి. ప్లెయిన్ ఫ్రాక్స్ మీద చాలా బాగుంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.